అంతా హ్యాండ్స్ అప్ అయిపోయినాక ఇక నా వల్ల కావట్లేదండి, మీరే ఏదో చేసి పెట్టండి అని అంటామే. ఆ స్థితి ఏదో ముందు ఆయన మీదకి వెళ్ళిపోయామనుకోండి, ఆ గొడవంతా ఆయన చూసుకుంటాడుగా. మనం అట్లా చేయట్లేదుగా. మనం ఎలా చేస్తున్నాం? ఆ బంగారు పెట్టిలో ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, కిరీటాలు ఇవన్నీ ఆ బంగారు పెట్టి మోసుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కినా కూడా ట్రైన్లో పెడతలేదుగా. ట్రైన్లో పెడతలా, మళ్ళీ నెత్తి మీద పెట్టుకున్నాం. అట్లాగే మనం ఏది చెప్పినా ఆయనకు జస్ట్ ఒక అప్లికేషన్ వేస్తున్నామే కానీ మళ్ళీ మనం తీవ్రంగా ఇది జరుగుతుందో జరగదో, జరిగితే ఎట్టా, జరగకపోతే ఎట్టా, కానీ ఇట్టాగే జరగాలి, ఇట్టా జరిగితేనే అట్టా కొడతా, 108 కొట్టాలంటే అట్లాగే జరగాలి అని మనం కండిషన్గా చెప్తున్నాం. కానీ ఇవన్నీ వదిలిపెట్టి సర్వధర్మాలని, సర్వ ఆలోచనల్ని నాకు వదిలిపెట్టి నన్ను శరణ వేడు. భగవంతుడు ఇది ఒక టిప్పుగా చెప్పాడు మనకి. చూసారా, నీ మీద పెట్టుకోమాకు, నీ మీద పెట్టుకున్నంత వరకు నేను చూస్తూ ఉంటా, మీరు ఆడుతూ ఉన్నంత వరకు నేను చూస్తూ ఉంటా. అంతే కదండి. మనం ఒక స్టేడియంలో ఒక ఏదైనా కబడ్డీయో లేకపోతే ఒక బ్యాడ్మింటన్ చూడటానికి వెళ్ళాము, క్రికెట్ చూడటానికి వెళ్ళాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ వాళ్ళు ఆడుతున్నంతసేపు మనం చూస్తూ ఉంటాం. చూసారు, అట్లాగే భగవంతుడు కూడా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెప్పినట్టుగా తల్లిని వదిలేటువంటి పిల్ల ఆ బొమ్మలతో ఆడుకుంటున్నంతసేపు తల్లి పట్టించుకోదు. ఎప్పుడైతే ఒక్కసారి 1 గంట 2 గంటలు ఆడుకున్నాక ఆ పిల్లలకి అమ్మేది అని చెప్పేసి అవన్నీ తోసి ఏమిచ్చినా కిందరు అమ్మ 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 అని ఏడుస్తారే, అప్పుడు పరిగెత్తుకొస్తుంది లోన్ నుంచి ఎక్కడి నుంచో. అట్లాగే నీ ఆర్తి అలా ఉండాలి. నీ సర్వధర్మాలని, సర్వ ఆలోచనల్ని కూడా వదిలేసి నా పైన మీరు శరణు తొడచండి అనే మాట అంటూ, నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తిని చేస్తాను. ఇక్కడ మన పాపాలను మనం విముక్తి చేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేము. మన పాపాలను మనం కడిగేసుకునేటటువంటి పరిస్థితుల్లో లేము. ఉదాహరణకి ఈ బట్ట కంటినటువంటి మురికి బట్ట వదిలించుకోగలదా? ఈ షర్టుకు అంటినటువంటి మురికి ఎవరో ఒకరు ఉతకాలగా. అంటే దేనికి అంటిన మురికి దాన్ని వదిలించుకోలేదు. ఉదాహరణకి చీపురు ఉంది, చీపురు మొత్తం ఇల్లంతా శుభ్రపరుస్తుంది, కానీ దానికి పట్టినటువంటి మురికి మనం వదిలించాలి. అందుకనే రామకృష్ణ పరమహంస దగ్గర అంటాడు, రామకృష్ణ పరమహంస వెరీ ప్రాక్టికల్ అండ్ ఆచరణమైనటువంటి, ఆయన ఆచరణ చేసే ఏదైనా చెప్పేవాడు. చూసారా, అప్పుడు ఆయన ఒకసారి సిక్ అయ్యాడు. సిక్ అయిన సందర్భంలో ఇలాగే భక్తులు వచ్చి అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చెప్తారు, ఏమని, నాయనా నేను ఈరోజు కొంచెం బాగోలేదు కదా, ప్రాణం బాగోలేదు, ఆ వచ్చిన వాళ్ళకి కాస్త 4 మంచి మాటలు చెప్పెళ్ళు అని చెప్పి ఒక శిష్యుడిని పిలుస్తాడు. ఆ శిష్యుడు మీటింగ్ హాల్లో వీళ్ళందరినీ కూర్చోబెట్టి బ్రహ్మాండంగా చెప్తూ ఉంటాడు. వాళ్ళు చప్పట్లో కొడతా ఉంటారు, కేరిత్తలు కొడతా ఉంటారు. ఈ రామకృష్ణ పరమహంస గారు కంగారు పడిపోతూ ఉంటాడు. ఓరు నాయన వీడు ఏం చెబుతున్నాడో, లౌకికమైనటువంటి విషయాలు, పాడు విషయాలని చెబుతున్నాడేమో, వాళ్ళు ఇళ్ళలో చప్పట్లు కొడుతున్నారు ఏంటని చెప్పేసి ఆ చెవు చక్కగా ఆ పక్క రూమ్లోనే ఉంటారు కదా, ఆ చెవు ఆ కిటికీ దగ్గర పెట్టాడు. అద్భుతమైనటువంటి విషయాలు చెబుతున్నాడు ఆ శిష్యుడు. చెప్తుంటే ఆశ్చర్యపోయాడు ఈయన. అంతా మీటింగ్ అంతా అయిపోద్ది, ప్రేక్షకులంతా వెళ్ళిపోతారు. ఆ శిష్యుడు వచ్చి పాద నమస్కారం చేసుకుని, గురువుగారు మీరు ఇచ్చినటువంటి బాధ్యత నా శక్తి మేరకు నేను నిర్వహించానంటే, ఏమిరా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పావురా, మరి ఎందుకనరా తాగుడు మానలేకపోయావేంటి, ఎందుకు ఆ తిరుగుడు మానలేకపోయావేంటి, ఎందుకు ఆ కిళ్ళీలు వేసుకుంటున్నావు, ఎందుకు ఆ గంజాయి తాగుతున్నావు, ఇన్ని బ్యాడ్ హ్యాబిట్స్ పెట్టుకున్నావేంటి అని అంటే, అప్పుడు అతను అంటాడు, స్వామి చీపురు ఇల్లంతా తుడిచి శుభ్రపరచుదు, కానీ చీపురుని మరి దానికి పట్టినటువంటి మురికిని వదిలించుకోవాలని అంటే మరి ఎవరొకరు వదిలించాలి కదా, అందుకే మీ దగ్గరికి వచ్చాను స్వామి. మనం కూడా చాలా విషయాలు మనకు తెలుసు, కానీ తెలిసినటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల మురికి పేరుకుపోతామండి. అది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనకి చక్కటి ఉదాహరణ చెప్పుకొచ్చారు. దాన్ని వదిలించడానికి కావాల్సినటువంటి సోపు
కావలసినటువంటి సబ్బు కావాలి కదా, దానికి కావలసినటువంటి బ్రష్ కావాలి కదా, ఇవన్నీ భక్తి కర్మ జ్ఞాన మార్గంలో దొరుకుతాయా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ శ్రీకృష్ణ భగవంతుడు అంటున్నాడు. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది, దీన్ని చర్మ శ్లోకం అని అంటారు. ఋష్యాది న్యాసంలో ఈ శ్లోకం యొక్క మొదటి పాదం శక్తియును, రెండో పాదం కీలకమని చెప్పండి. దీన్నే శ్లోకం యొక్క ప్రాధాన్యం వెళ్ళొచ్చుంది. కాబట్టి గీతాశాస్త్రం యొక్క తత్వబోధ ఎందరి తుది శ్లోకము కనుక సారమంతయు నిమిడ్చి భగవానుడు దీనికి చెప్పారన్నమాట. ఇందు తెలుపబడినటువంటి భగవత్ విచారణ గతి ప్రపత్తి సాధకులు అతి ముఖ్యమైనటువంటిది. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఏంటి దీని అర్థం ఏమిటి అని అంటే, నిత్య నైమిత్తికాది సమస్త ధర్మముల కంటేను కర్మముల కంటేను భగవత్ చరణాగతి ఎన్నియో రెట్లు అధిక ఫలము కలగచేయును. చూసారా, ఏదైనా ఉంది, ఏ కార్యక్రమం ఉందనంటే నాకు ఇవాళ పని ఉందండి చెప్తారా అంటే, మీకేం పని ఉంటే పని వదులుకోమని చెప్పట్లే ఆయన, కానీ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆ పని చేయి. ఇక్కడికి వాళ్ళ ఉదాహరణకి ఇవాళ మన కార్యక్రమం పెట్టుకున్నామండి, దుర్గా మాస్టర్ వచ్చారు, మీరు రావాలి అని చెప్పేసి దుర్గారావు గారిని ఫోన్ చేసామనుకోండి. ఉదాహరణకి ఆయనకి కంప్యూటర్ మీద ఏదో పని ఉంది, ఆ పని చేసుకుంటూ కూడా స్వామి యొక్క దీనిలో కనుక ఉంటే నువ్వు ఆ ధర్మంలో ఉన్నట్టే. నువ్వు ఏ పని చేసినా కూడా భగవన్నామ సంకీర్తన, భగవన్నామ స్మరణ కలిపితే అది గుడ్ వర్క్ అవుతుంది, అది గాడ్ వర్క్ అవుతుంది. చూసారా, మంచి పనే, మనం అందరం మంచి పనే చేస్తాం. బట్ మంచి పని చేసేటప్పుడు ఏం చేస్తాం, భగవంతుడిని తలవం. ఉదాహరణకి కూరగాయలు తరుగుతూ ఉంటాం నారాయణ సేవలో, ఏదో పిచ్చేపాటి మాట్లాడుకుంటూ ఉంటాం, అది స్వామి మెచ్చట్లా. ఆ కూరగాయలు తరిగేటప్పుడు భగవన్నామ స్మరణతో కూడి ఆ కూరగాయలు తరిగామనుకోండి, అది గాడ్ వర్క్ అవుతుంది. మరి నేను చేసింది ఏంటండి, నేను వంట చేయడానికి ఇవన్నీ తరుగుతున్నాను, నేను కష్టపడతాను. నువ్వు చేసింది గుడ్ వర్క్ బంగారు, గుడ్ వర్క్. అది గాడ్ వర్క్ కావాలంటే గాడ్ నామాన్ని ఉచ్చరించాలి. చూసారా, అట్లాగే మీరు సర్వధర్మాలని కూడా పక్కకు తోసేసి నా నామస్మరణ చేస్తూ నన్నే శరణ పొందితే కనుక మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అది గాడ్ వర్క్గానే తయారవుతుంది అనేటటువంటి విషయాన్ని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మామూలు తేలిక మాటల్లో తేలిక ఉదాహరణలు చెప్తే దీని శ్లోకంలో చెప్పారు అంటే. చూసారా, ఆ విధంగా ఇక్కడ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అయితే కొందరిట్లు ప్రశ్నించవచ్చు, అన్ని కర్మములు ధర్మములు వదులుకొని భగవంతుని ఆశ్రయించవచ్చు, అతడు మాకేమి చేస్తాడు, మా దారిని మమ్మల్ని వదిలేక మా తిప్పలే మేము అర్థంగా మళ్ళీ ఇవన్నీ వదిలేసి నన్నే శరణు చొచ్చమంటాడేంటి అని అనుకోవచ్చు. చూసారా, ఎప్పటి వరకు ఆ పిల్లకి కష్టం కలగనంత వరకు ఆట బొమ్మలతో ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కడుపు మాడిందో లేకపోతే ఏదన్నా గుచ్చుకుందో అప్పుడు అమ్మ కోసం ఏడ్చినట్టు గ్యారంటీగా ఏడుస్తుంది ఏదో రోజున. అదేదో అప్పటి వరకు ఎందుకు, అసలు ముందే నన్ను నామస్మరణ చేసుకుంటూ నన్ను స్మరిస్తూ చేయమంటున్నాగా, నీకు ఏ పెయిన్ లేకుండా చేస్తాగా. చూసారా, నువ్వు మొట్టమొదటే నువ్వు ఏ పనిలో ఉన్నా కూడా ఆ స్మరణతో నువ్వు ఉంటే కనుక నీకు ఏ పెయిన్ ఉండదు కదా, నువ్వు ఆఖరిలో ఇబ్బంది పడాల్సిన పని లేదు కదా. చూసారా, కాబట్టి భగవన్నామ స్మరణ ఎందుకు చెయ్యాలి అని అంటే ఆయన ఒక శ్లోకంలో చెప్తాడు, అంత్యకాలంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు డైరెక్ట్గా నన్నే చేరును. ఇంకా చాలా టైం ఉంది కదండి, చాలా టైం ఉంది. అంత్యకాలం అంటే నిదానంగా చేద్దామని కంగారే ఉంది. ఇప్పుడేగా మొన్నగా రిటైర్ అయింది, ఇంకా అసలు అటు ఇటు తిరిగి వచ్చినా మెల్లిగా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి వ్యవహారాలు అయిపోయినాక తర్వాత మనవాళ్ళ పురుళ్ళు పుణ్యాలు అయిపోయినాక మెల్లిగా వద్దాంలే అని అంటే ఈ లోపల ఏదో తన్నుద్ది పైన లోపల ఉన్నటువంటి హార్ట్కి. అప్పుడు వెంటనే వెంటిలేటర్లో పెడతారు, ఐసీయూలో పెడతారు, అన్నీ బిగిచేస్తారు. అప్పుడు నువ్వు నామస్మరణ ఎట్లా చేస్తావు, అసలు నామస్మరణ చేయాలన్నటువంటి ఆలోచన నీకు ఎక్కడ వస్తుంది? ఒక్కసారి కంగారు పడిపోతావు, అమ్మో చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి చూసి కంగారు పడిపోతావు. కానీ అదే కనుక భగవంతుణ్ణి నిత్యం నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ పెట్టినా కూడా సాయిరామ్ సాయిరామ్, ఎక్కువ నువ్వు బెంచి ఎక్కువ నువ్వు ముందు నేను పరీక్ష చేయాలని చెప్పి డాక్టర్ అంటా ఉంటే సాయిరామ్ సాయిరామ్ అని లోపల చాంటింగ్ జరుగుతూనే ఉంటుంది. డాక్టర్ గారి పని డాక్టర్ గారు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ కర్మ కొద్దీ ఆ భగవంతుడు మనం తీసుకెళ్ళిపోయినా సాయిరామ్ సాయిరామ్ అంటా పోతాం కాబట్టి ఆయన దగ్గరికి చేయాలి. ఎందుకు అలా అనగలిగాడు ఈ సాయిరామ భక్తుడు అని అంటే నిత్యం సాయిరామ స్మరణ చేస్తూ ఉన్నాడు కాబట్టి. అదే భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పేది, దిస్ ఈజ్ ద ప్రాక్టీస్. ఏంటి భజనకి రమ్మంటే రారు, లేకపోతే నామస్మరణ చేయమంటే చేయరు, ఎప్పుడో మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాము అని అంటారు. ఏంటంటే ఇష్టం వచ్చినప్పుడు చేయడానికి అవకాశం ఉండదు బంగారు. ఇప్పటి నుంచే మనం
మనం చేసుకుంటూ ఉంటే ఆ చివరి నిమిషంలో అటువంటి అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తా ఉన్నాడు, అంతకంటే ఏం లేదు. ఇది విడమర్చి స్వామి చెప్పినప్పుడు మనకు అర్థమైంది. అట్లాగే అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. అయితే ఈ రకంగా భగవంతుడు ప్రశ్నిస్తారు కదా, అట్లు నన్ను ఆశ్రయించినచో మీ యొక్క సమస్త పాపం నుండి బంధము నుండి మిమ్మల్ని విముక్తి చేసేదను అని హామీ ఇస్తున్నాడు. మనకి భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ అవతారంలో మనం చాలా హామీలు పొందాము. ఇప్పటికి ఏమిటంటే నేను చేస్తూ ఉన్నాను, మరి నేను అటు మోక్షానికి పొందలేకపోయాను, ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయాను, ఇహానికి చెడాను, పరానికి చెడాను, నేను ఇట్లా అయిపోయాను, ఏంటి నా పరిస్థితి వచ్చే జన్మలో అంటే ఆయన ఒకప్పుడు మొట్టమొదటి చాప్టర్లో 2-3 చాప్టర్లో మనకు హామీ ఇచ్చాడు. ఏం లేదు బంగారు, నువ్వు ఎక్కవలసింది 100 మెట్లు చూసారా, ఇప్పుడు మీరు 10 మెట్లు ఎక్కినాక జారిపోయి డామ్ అంట మీ శరీరాన్ని చాలించారు. నెక్స్ట్ జన్మ వచ్చేటప్పుడు ఎన్నో మెట్ల నుంచి స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ 1 దగ్గరికి రావాల్సర్లా 11వ స్టెప్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అందుకు అనుకూలమైనటువంటి వాతావరణంలో, అటువంటి అనుకూలమైనటువంటి కుటుంబాల్లో మిమ్మల్ని జన్మింపజేస్తాను, అది హామీ. బాగుందా? అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే నెక్స్ట్ జన్మ ఉన్నది, ఆ జన్మలో మనం చేసినటువంటివన్నీ సరి చేసుకుని ముందుకెళ్ళే అవకాశం భగవంతుడు కలగజేశాడు. అందుకనే జన్మల వల్లే కర్మలు ఏర్పడతాయి అనేది. అందుకనే ఈ జన్మలు ఏర్పడటానికి కర్మల కారణం అయితే, ఈ కర్మల కారణం ఏంటంటే ఆలోచనలు, సత్చింతలతో కూడినటువంటి ఆలోచనలు, మంచి ఆలోచన చేయగలుగుతాం, మంచి కర్మలు చేయగలుగుతాం. మంచి కర్మలు చేస్తే ఏమవుతుంది, కనీసం మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మలు అయితే వస్తే ఏమొస్తుంది అని అంటే, మనం చక్కగా ఆహ్లాదకరంగా హాయిగా పొట్ట తిప్పలు కూడా కష్టపడకోకుండా చక్కగా భగవంతుడిని పూజించుకునేటటువంటి వాతావరణం కలిగినటువంటి కుటుంబాల్లో వేస్తాడు. అప్పుడు భగవంతుడిని పూజించుకుంటూ, ఆయన గురించి తెలుసుకుంటూ, ఆయన తత్వాన్ని తెలుసుకుంటూ ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటం, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని హాయిగా మాట్లాడుకుంటున్నాము అని అంటే కారణం ఏంటి, మనకు కాస్త కూస్త వెసులుబాటు ఉంది కదా. మరి రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటటువంటి వాడు, రోజువారీ కూలీనాలు చేసుకునేటటువంటి వాడికి అవకాశం ఉందా అంటే, మనం ఎంతో కొంత ఉత్తమమైనటువంటి జన్మే కదా. ఇంతకంటే ఉత్తమమైన జన్మ అంటే ఆ రోజున ఆ నెక్స్ట్ జన్మలో కూడా అటువంటి జన్మలు కనుక మనకు లభిస్తే ఆత్మజ్ఞానం పొందడానికి ఈజీ అవుతుంది. అటువంటి వెసులుబాటు నేను కలగజేస్తాను. చూసారా, ఇంత హామీ ఇచ్చాడు. అందుకని భగవన్నామ స్మరణ ఎందుకు చేయాలి అని అంటే, ఇందుకు చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ ఇంకొక మాటతో మనం ముగిద్దాం. మన వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఇక్కడ దీన్ని బట్టి జీవుడు నెరవేర్చవలసిన దాన్ని నెరవేర్చించు, భగవంతుడు తానీయవలసిన దాన్ని ఇచ్చునని స్పష్టమవుతున్నది. ఇక్కడ ఏంటంటే ఇచ్చుపుచ్చుగా నువ్వేం చేయదలుచుకున్నావో సత్కర్మలు ఒక మంచి మార్గంలో నువ్వు చేసి భగవంతుడు తలుచుకుంది. నేను ఎప్పుడు ఏది ఇవ్వాలో నేను చూసి ఇస్తా. ఆయన మనకిచ్చినటువంటి అగ్రిమెంట్, మనకి భగవంతుడికి ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే, నువ్వు పని మానటానికి వీల్లేదు. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా పని మానేయమని చెప్పలా. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు గృహస్థాశ్రమంలో ఉండాలి, మంచి కర్మలే చేయాలి. చూసారా, ఎవరి కర్మ వాళ్ళని ఆచరించాలి. బట్ వర్క్ ఈజ్ వర్షిప్గా ఉండాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఆ రకంగా మన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ శ్లోకంలో సమస్త ధర్మములను వదులుమని చెప్పినంత మాత్రాన అధర్మమును ఆచరించాలని అర్థం చేసుకోమాకండి. అధర్మాన్ని ఆచరించమంటలా, ధర్మాలన్నీ వదిలేసి అధర్మాన్ని ఆచరించమని స్వామి చెప్పటల్లా. చూసారా, ధర్మాలని వదిలేయమనంటే ఏంటి, మానసికంగా మనం చేసినటువంటి ఈ పని అవుతుందో లేదో, ఇదే అవ్వాలి అనేటటువంటి శశభిషాలు మాత్రమే వదలండి. చూసారా, అది ఆయన చూసుకుంటానంటున్నాడు. కాబట్టి మంచి విషయాలను మంచి విధంగానే ఆయన మీద డిపెండ్ అయ్యి మనం చేయాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, మా శుచః ఈ సత్యమును తెలుసుకొని భగవత్ శరణాగతి వచ్చి ఇక ఏమాత్రము సూకింపక శ్రీకృష్ణమూర్తి అర్జునుడికి ఆనందించారన్నమాట. కాబట్టి ఈ దుఃఖ భరితమైనటువంటి జీవితం నుంచి దుఃఖరహితమైనటువంటి జీవితంలోకి ఎలా వెళ్ళాలి అంటే భగవన్నామ సంకీర్తన ద్వారా వెళ్ళాలి. అందుకనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరి బ్యాక్ టు బేసిక్స్ అనేటటువంటి కొంచెం ఉన్నాయమ్మా, కూర్చోండి, బ్యాక్ టు బేసిక్స్ అనేటటువంటి కార్యక్రమాన్ని నెలకొల్పారు. దానిలో భాగంగా మనం చక్కగా నామ సంకీర్తన చేసుకుందాం. దానికి ముందుగా 45 అయింది. అష్టోత్తర కార్యక్రమం స్వామివారికి చేసుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 గంటలకు మనం భజన కార్యక్రమాన్ని